రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో వర్షం దంచి కొట్టింది. ఈదురుగాలులతో సిటీలో పదుల సంఖ్యలో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాల్లో 2 వీలర్స్ మునిగిపోయాయి. నాంపల్లిలో చెట్టు కూలి ట్రాన్స్ఫార్మర్ పై పడ్డంతో ఒక్కసారిగా పేలిపోయింది. బచ్చన్నపేటలో పిడుగుపాటుకు 8 మంది రైతులు గాయపడ్డారు. రెయిన్ అలర్ట్ ఉండడంతో జాగ్రత్తగా ఉండాలన్నారు వెదర్ ఆఫీసర్స్. కొన్ని రోజులుగా రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతోంది. సిటీలో మధ్యాహ్నం వరకు ఎండలు, సాయంత్రం వర్షాలు పడుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు ఎండలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగండ్లతో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, మెహదీపట్నం, గుడిమల్కాపూర్, నార్సింగి మున్సిపాలిటీ, కోకాపేట్ ప్రాంతాల్లో భారీ వర్షంతో జనం ఇబ్బంది పడ్డారు. సెక్రటేరియట్ దగ్గర వడగండ్ల వానతో ట్రాఫిక్ జామ్ అయింది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనూ రాళ్ల వాన పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బషీర్బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, కోటి, సైఫాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వాన పడింది. రాజేంద్రనగర్ డైరీ ఫామ్ దగ్గర గాలి దుమారం బీభత్సం సృష్టించింది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గంలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మెహదీపట్నం, లగడీకపూల్, పంజగుట్ట ఏరియాల్లోనూ గాలి దుమారంతో కూడిన వర్షం పడింది. గాలి దుమారం, రాళ్ల వానతో చాలా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వాహనదారులు నిలిచిపోయారు. ఈదురుగాలులతో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో భారీ వర్షం కురిసింది. మండలంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షం పడింది. భారీ ఈదురుగాలులతో పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం నుంచి విపరీతమైన ఎండ ఉండగా ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని వర్షం కురిసింది. సిటీలో కురిసిన వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పలుచోట్ల చెట్లు కూలాయి. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని ఏరియాల్లో కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. నాంపల్లి, రెడ్డి హిల్స్ లో ట్రాన్స్ఫార్మర్ పై భారీ చెట్టు కూలింది. దీంతో ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ పేలింది. రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు ట్రాఫిక్ తో తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. సిటీలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బండ్లగూడలోని కాంచన్బాగ్లో 8.5 సెంటీమీటర్ల వర్షం పడింది. బహదూర్పురలోని రూపల్ బజార్లో 7.8 సెంటీమీటర్లు, చార్మినార్ ప్రాంతంలో 7.3, నాంపల్లి, బండ్లగూడలోని మేకలమండిలో 6.9, డబీర్పురలో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకు పైనే వర్షపాతం రికార్డయింది. జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి. కామారెడ్డి నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. గూడెం గ్రామంలో రేకులతో నిర్మించుకున్న ఇంటి పైకప్పులు ఎగిరిపోయింది. రోడ్డు పక్కన, ఇళ్ల పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలు విరిగిపోయి విద్యుత్ వైర్లు నేలపై పడ్డాయి. జనగామ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. బచ్చన్నపేట మండలం ఆలింపురంలోని ఐకేపీ సెంటర్ సమీపంలో పిడుగు పడింది. 8 మంది రైతులు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెద్దరాంచేర్ల చర్చిలో పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు దగ్ధమైంది. పసరమట్ల తాటి చెట్టుపై పిడుగు పడింది. రైతులు అలర్ట్గా ఉండాలని సూచించారు అధికారులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో వర్షం పడడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ ఈదురుగాలులకు టెంట్లు, షెడ్లు కూలిపోయాయి. పలు గ్రామాల్లో విద్యుత్ నిలిచిపోయింది. నర్సాపూర్లోనూ భారీ వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడింది. కోరుట్ల నియోజకవర్గంలోని బలమైన గాలులు వీస్తుండటంతో పలుచోట్ల మామిడి పంటకు తీవ్ర నష్టం జరిగింది. మెట్పల్లి ఏరియాలోని పలు ప్రాంతాలకు కరెంటు సప్లై నిలిచిపోయింది. అల్పపీడనం ద్రోణి ఎఫెక్ట్తో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం సహా నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.